వచ్చిరా? కోర్టులో ఎప్పుడు సెటిల్ చేస్తారు? సార్ నా మేన కొడలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు. దాన్ని రక్షించండి ప్లీజ్ సార్. కంప్లైంట్ ఇస్తున్నావా? అవును ఆ పిల్లని తీసుకొని రా. ఆ పిల్లని తీసుకొని వస్తే కంప్లైంట్ తీసుకుంటా. ఓకే సార్, కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు. ఇంట్లో పడేసి కొడుతున్నారు. ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? ఏవయ్యా, యువర్ అ గవర్నమెంట్ సర్వెంట్. నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ. అలాంటి పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా, అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువుల బిహేవ్ చేయండి. ఏంటే వాగుతున్నావు? మా అమ్మనే కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని చంపేయడం. చంపేస్తారా? చంపేయండి రా. ఫైర్! మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనేగా మాకు తెలియదేటి. మిమ్మల్ని ఇలా కాదురా, ఇలా కాదు. మా అమ్మని కొడతావరా నువ్వు? చెప్తా, వీడియో తీసా పంపిస్తున్నా, ఎంఎంఎస్ పంపిస్తున్నా. నువ్వు అయిపోయావు. ఎవరికి పంపించారా ఎంఎంఎస్? ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా. అది కాదు భయ్యా, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అందుకే కోపం వచ్చి కొట్టా. సారీ చెప్పు, మా అమ్మకి సారీ చెప్పు. సారీ అమ్మా. థ్యాంక్ యూ. రామా, నన్ను అమ్మా అని పిలవడానికి నువ్వెవడివిరా? నువ్వేవన్నా నా కొడుకువా? మళ్ళీ నన్ను అలా పిలవకు. నువ్వేంటో కళ్ళారా చూశాను నేను. నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి తగలెట్టేసేదాన్ని. హలో హలో, మళ్ళీ ఎందుకు వచ్చావు? దాన్ని మోసం చేసింది చాలదా? నాలాగే అది కూడా పిచ్చిది. నేను ప్రేమించాను. నిన్ను చూస్తుంటే నా మొగ్గుడు కనిపిస్తున్నాడు. హలో, మీ ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ నేనంత ఎదవని కాదు. నా తప్పు తెలుసుకున్న సరిదిద్దుకోవడానికి వచ్చాను. నాకు మౌని కావాలి. మౌని రాదు, రానివ్వను. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి, నన్ను నమ్మండి. నాకు మౌని అంటే ప్రాణం. మౌని లేకుండా నేను ఉండలేను. అమ్మా, నీకే చెప్పేది. నన్ను అమ్మా అని పిలవద్దు. మౌనికి అత్త అంటే నాకు అమ్మే. మరి నువ్వు నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను. ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా, ఆ పెళ్లి ఆపుతా. అది కేవలం నా వల్లే అవుతుంది. ఈ ఊళ్ళో నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా. ఒకే ఒక్క మాట, మీ నోటితో ఒక్క మాట చెప్తే చెలరేగిపోతా. ఏంటి? నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు. నా ప్రాణం పోయినా చెప్పను. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా. మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు. వారసుడు వచ్చారంటే భయపడతారు కదా. ఏమండి, మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇదిగో అమ్మా, అది కాదమ్మా నేను చెప్పే. ఆగు, పోరా బయటికి పో. అదేంటి ఆ ఫోటో ఎవరిది? నా కొడుకుది. మరి దండేస్తుందేంటి? జాండిస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు. మీ ముందే చనిపోయాడా? మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు. సర్లేండి, చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి, వీళ్ళంతా నమ్మేస్తారు. పోరా. అమ్మా అమ్మా
అమ్మా తలుపు తెరు. అమ్మా అమ్మా ఎవరు బాబు నువ్వు? అమ్మా నేను లక్ష్మి కొడుకుని. ఆ అదేంటి, లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా. లేదమ్మా, నేను బతికే ఉన్నాను. నా ఎదవ తండ్రి అలా చెప్పాడు. నా పిచ్చి తల్లి అదే నమ్ముతుంది. ఇన్నాళ్ళు అమ్మలకి ఏడ్చారు, తీరా వస్తే రానివ్వట్లేదు. మీరైనా చెప్పండి అమ్మా. ఓ లక్ష్మమ్మ, నీ కొడుకంటమ్మా, నీ కొడుకు వచ్చాడమ్మా, తలుపు తీయమ్మా. లక్ష్మమ్మ, నా కొడుకు లేడు, వీడు నా కొడుకు కాదు. సార్ నమస్తే సార్. మీ అమ్మను కలిశావా? నేను జాండీస్తో చచ్చిపోయానని చెప్పావా? అవును. ఏ మీ అమ్మని ఇంకా బాగా ఏడిపించొచ్చని అలా చెప్పా. నీ అయ్య థు. అమ్మా కొడుకులు కలుసుకున్నారా? ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా? ఏంటి ఏడ్చేది? నాకంత అదృష్టం ఎక్కడిచ్చావు? పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానంటుంది. తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను. నన్ను కాదు, నిన్ను కాల్చాలి పెట్రోల్ పోసి. నాకు కాళ్ళప్పుడల్లా ఫోన్ చేస్తాను, ఫోన్ ఆన్లో పెట్టు. అలాగే నాన్న. వీడే నమస్తే మాయా, నేను నీ మేనల్లుడిని రాజా. రాజా చిన్నప్పుడే పోయావని చెప్పారు. మా నాన్న అబద్ధాల గురించి నీకు తెలియదేముంది మాయా? మీ నాన్నెక్కడా? 4 రోజుల క్రితం మా నాన్న జాండీస్ వచ్చిపోయాడు. పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే ఇలా వచ్చా. నీకిద్దరు కొడుకులంట కదా, ఏరాలు పాపం అత్తమ్మ పోయిందంట కదా. కానీ ఊర్లో అందరేంటి నువ్వే చంపావంటున్నారు. ఏరా మా మావయ్య చంపాడా? చెప్పారా? ఇవ్వాలే వచ్చాను, నాకేం తెలుసు. ఎన్ని గదులున్నాయి ఇక్కడ? నీ కూతురా? ఓయ్, ఏం పేరు నీ పేరు? అలా చూస్తావేంటి చెప్పు. పారిజాతం. ఆ, మరి బయట అందరూ మౌని అని పిలుస్తున్నారేంటి? అవును, అందరూ నన్ను అలాగే పిలుస్తారు. మరప్పుడు ఆ పేర్లే చెప్పాలి, సర్టిఫికేట్ల పేర్లు మాకెందుకు? పదా లోపలికి పదా. మాయా, పాతీల నిలుబా పెద్ద కట్టే మాయా, చాలా బాగుంది. ఏయ్. బాగుంది మాయా, నీ టేస్ట్ అదిరిపోయింది మాయా. ఈ ఫ్లోరింగ్ అప్పుడేంచిందా కొత్తదా? బా భలే స్మూత్గా ఉంది మాయా, అదిరిపోయింది. ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి? నీ బావనే. నువ్వు మా బావేంటి? బావనే, అత్త కొడుకుని బావే అంటారు. అయ్య బాబోయ్, ఏంటి గవ్ మీద గవ్ పడింది? బాగుంది మాయా, గదులు పెద్ద పెద్దగా బాగా కట్టించావు. ఏదో అనుకున్నాను గానీ నువ్వు సూపర్ మాయా. మరి ఇంత పెద్దిల్లుంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి? ఎరా మాట్లాడు చూస్తామండి చెప్. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా? ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు. కొంచెం తగ్గు. వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు. నాకన్నీ నీ పోలికలే వచ్చాయి, నీ స్పీడే నాకు వచ్చింది. కాలు వచ్చి తీసేస్తే కానీ తగ్గదు. తీసేద్దాం మాయా, తొందరలో తీసేద్దాం.
అయ్యా పొలంలో గొడవ అవుతుందయ్యా. గొడవ? అవునండి. మాయా, గొడవ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇక్కడే ఉండు. రేయ్, నీ పేరేంట్రా? భద్రం అండి. భద్రమా? దా పొలంకి వెళ్దాం పదా. పదండి. మీ స్టైల్ నాకు అర్థమైపోయింది సార్. ఇందాక మీ మావయ్య గారిని తిడుతూ నన్ను కొట్టే చూసారా, అక్కడ పడిపోయానండి. వచ్చిన 5 నిమిషాల్లోనే అమ్మాయి గారు నొక్కేశారు. అదేం తెలియండి బాబు. చాలా చూసావరా సార్, ఈ రోజు నుంచి మీకు నేను పెద్ద అమ్మాయిని. మీకు ఎలా కండలు పడుచుకున్నాను. ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నావు ఏంటి? మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలోళ్ళని చేశారు. ఈ పొలాలు వాళ్లవే, పండించింది వాళ్లే, పంట మాత్రం మీరు తీసుకుపోతారు. ఇలా ఎన్నాళ్ళు భరించాలి? ఓయ్, మమ్మల్ని అడగడానికి నువ్వే వచ్చివే. ఎవరివే నువ్వు? ఎవరితి అని అంటారేంట్రా? తను మా అమ్మరా. మా అమ్మని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఎవరా నువ్వు? బావా, నేను మా అమ్మ కొడుకుని, అంటే నీ మేనత కొడుకుని. ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా. మాయని మరదల్ని కలిసా. నిన్ను చూద్దామనే ఇలా వచ్చా. పెద్దోడు ఒక్కడే బ్యాలెన్స్. ఏంటడి పేరు? రామంట కదా. మంచి పేరే పెట్టారు. అసలు ఎవరా నువ్వు? అదేంటి బావా, ఇన్ని డీటెయిల్స్ చెప్పా కూడా బుర్ర తక్కువ విధాలో మాట్లాడతావు? వారసుండ్రా నేను. రేగి అనద్దు. మా అమ్మ వాటా పట్టుకెళ్ళడానికి వచ్చా. మామిడి తోటలో సగం గీత గీస్తా, రొయ్యల చెరువులో సగం గీత గీస్తా, మా బావింట్లో కూడా గీత గీస్తా, గోడ కట్టేస్తా. మీరెవర్రా అడగడానికి? ఇడు నా బామర్తంట. మా బావేదో నా గురించి తెలియకన్నాడు. మీకేమైందిరా? కుట్టయ్య కుట్టు, నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు. ఏ నా కొడుకుని వదలద్దు, తరిమి తరిమి కుట్టు. హలో నాన్న, జగన్ ఇడు. నేనే పెంట నా కొడుకుని అనుకుంటే ఇడు నాకంటే పెంటగాళ్ళ ఉన్నాడు. మేనత్త కొడుకా? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడా? ఆడుకుంటాడు, అందరితో ఆడుకుంటున్నాడు. లక్ష్మమ్మ, మన కష్టాలు తీర్చడానికే నీ కొడుకు వచ్చాడు. వాళ్ళ తాట తీసే కొడుకుని కన్నావమ్మా. సూపర్. బావా, ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన నువ్వు నేను. వీళ్ళంతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. కొడతన నువ్వేం ఫీల్ అవ్వకు బావా. వింటున్నావా? మరి వింటున్నావా? నాన్న, అన్ని చంపేస్తానన్నా. సారీ బా. అయ్యో, నా చేత మా బావను కొట్టిస్తారా? తీసుకెళ్ళండి రా, మా బావను హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్,
మీరు మమ్మల్ని కనిపించేస్తున్నారు. ఇంతకీ మీరు ఎవరు పార్టీ సార్? ఏయ్, మనం అంతా ఒకటే ఊరు, ఒకటే పార్టీ, ఒకటే హాస్పిటల్. ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. రేయ్, తీసుకెళ్ళండి. ఆ యదవని చూడగానే అనుకున్నాను కొడితే ఈ రేంజ్ లో ఉంటదని. బావకి తగిలితే నాకు తగిలినట్టుంది. అబ్బా బావా, కొట్టాలని కుట్టింది కదండి, పొరపాటు తగిలింది అంతే అండి. చూడండి, రక్తం కూడా ఏం రావట్లేదు. రక్తం రాకుండా కొడితే పర్లేదా? కొంచెం పర్లేదు కదండి. నాన్న వాడిని వేసేస్తున్నా. స్పైడర్ బాబు గారు వస్తున్నారు. ఆ? స్పైడర్ బాబు గారు. అల్లుడు గారు వస్తున్నారట. ఆ కత్తి పడే. వాడు అక్కడ ఏం చేస్తాడు? మెడిటేషన్? బాబా రామ్దేవ్ యోగా. ఓ కాఫీ ఫెంటాస్టిక్. తీసుకోండి. పాప ఊళ్ళో దిగిందంట కదా? అవును. అచ్చా క్రాష్ కోర్స్ చేస్తుందంట. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. అవును బావా, ఉన్న మైన్స్ కాకుండా మళ్ళీ కొత్తగా మైన్స్ పడ్డాయంటగా? బామరిది, మన టైం బాగుంటే ఉన్న మైన్స్ కిందే మైన్స్ పడతాయి. అది కరెక్టేలే బావా, మీరు బాగుంటే మేము బాగున్నట్టేగా. నేచురల్లీ. చిన్న మాట, ఆ ఫోటోలో తప్ప పాపను ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు. ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని. అలాగే. దుర్గా, చెల్లెని విలు. చూడు, బాగా చూసుకో, లేపో. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నాను కదా. గాడ్ గిఫ్ట్. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇప్పుడు నిన్ను కూడా ఇస్తున్నాడు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నేను కూడా నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నా ఫోటో. నీకు మూడు వచ్చినప్పుడల్లా చూసుకో. వెనకాల నా నెంబర్ ఉంది, ఫోన్ చేసుకో. తీసుకో, లోపల పెట్టేసుకో. నాకు సెకండ్ మ్యారేజ్ అని నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? ఏం చేస్తాను, నా వైఫ్ పనుడు తెలిసిపోయింది. ఇట్స్ హ్యాపెన్. అందరు నన్ను డిచ్కేయాలనుకుంటున్నారు. నో, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. గాట్ ఇట్. ఎనీహౌ, మన పెళ్లి మైన్స్ లోనే అవుతుంది. హనీమూన్ మాత్రం టుమారో ల్యాండ్, బెల్జియం. నాన్న, పెళ్ళయ్యాక 6 నెలల దాకా ఆగాల, వెంటనే వేసేచ్చావిండి. హనీమూన్ లో కూడా ట్రై చేయొచ్చు. చూద్దాం, ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసేద్దాం. అమ్మా లక్ష్మమ్మ, బిడ్డ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. లోపలికి రాని అమ్మా, రాని. అమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నీ అవసరం నాకుందని నాకు ఈరోజు అర్థమైంది. నువ్వన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకని చెప్తా. నా మేనకోడల్ని కాపాడు, కానీ ఒక్క కండిషన్, దాన్ని మళ్ళీ ప్రేమలోకి దించొద్దు. ఈ పని చేయడానికి నీకెంత కావాలి? నువ్వెంత ఇవ్వగలవు? 25 ఏళ్ల క్రితం నా కొడుకు కోసం 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశా. అదెప్పుడు ఎంత అయిందో నాకు తెలీదు. అది ఇవ్వగలను. అయితే ఈ రోజు నుంచి ఇక్కడ ఉండొచ్చు అనమాట.